హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రైని మీకు చూపిస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదా, చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంత ఈ చికెన్ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రై కదా, నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు అది చికెన్ 1 కేజీ ఉంటుంది. అది కొద్దిగా ఉప్పు పసుపు బాగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఏ ఆయిల్ హీట్ అవుతుంది కదా, హీట్ అయినప్పుడు ఈ బాయిల్ చేసిన చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది చక్కగా ఫ్రై అవుతుంది. కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అది పైన తులుతుంది కదా. ఆయిల్లో చికెన్ వేసినప్పుడు పైకి తులుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఉప్పు ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని చక్కగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టి ఉడకబెట్టి బాయిల్ చేశాను ఫ్రెండ్స్. ఇది బాయిల్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఏదైతే చూపిస్తున్నానో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం చికెన్లో పసుపు వేసి బాయిల్ చేసుకున్నాము. కానీ కొంచెం ఇప్పుడు కూడా కొద్దిగా ఒక చిటికెడు పసుపు, కొద్దిగా 1/2 టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఫ్రై చేద్దాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బాయిల్ చేసిన చికెన్లో వేసుకున్నా కూడా ఇందులో ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఫ్రై చేయాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఫ్రై కాబట్టి మనం క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అయితే చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి. లేదా ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా చికెన్ మధ్యలో పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా, ఇలాగా ఉల్లిపాయలు ఫస్ట్లో వేయకుండా లాస్ట్లో వేసారేంటి అని అనుకోవచ్చు. కానీ ఫ్రైలో మనం ఇదే డిఫరెంట్ టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం ముందే ఉల్లిపాయలు వేయించేస్తే మనం అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది. అందు గురించి ఇది చికెన్ ఫ్రై కదా, ఇలా డిఫరెంట్గా తయారు చేసి మీరు టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఫాస్ట్గా ఇది చికెన్ని కలపొద్దు, ఎందుకంటే పీసెస్గా విడిపోతుంది. అందుకని స్లోగా వీడియోలో చూపించినట్టుగా స్లోగా మీరు కలపండి ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి. వేగిన తర్వాత కొంచెం నేను చెప్పాను కదా సీక్రెట్ మసాలా అని, లేదా మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. నేను మీరు కామెంట్లో పోస్ట్ చేసినట్లయితే కామెంట్ చేస్తే నేను ఈ మసాలా రెసిపీ నేను పెడతాను. లేదంటే మీ దగ్గర ఉంటే ఒకేలా చికెన్ మసాలా పౌడర్ మీరు వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత మన స్పైసీ అయిన చికెన్కి చాలా స్పైసీ టేస్ట్ని ఇచ్చేది ఏంటి, మనకి ఉంది కదా చిల్లీ పౌడర్, అదే కారం ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. లేదు చిన్నపిల్లలు కూడా తింటారు, చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి. కారం కూడా సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకొని నేను చూపించిన చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. ఎందుకంటే కారం చికెన్కి నేను వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి అబ్జర్వ్ చేస్తాయి, చికెన్కి చక్కగా అబ్జర్వ్ చేస్తాయి. అప్పుడు ఇంకా చికెన్ మనకి టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.
కొత్తగా ఈ ఛానల్ నేను పెట్టాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. శివశేషు వ్లాగ్స్ని మీరు మీకు సపోర్ట్ చేస్తారని మీ చిన్న సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంకా చాలా చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఈ కంటెస్టెంట్లో ఉన్నప్పుడే మీరు కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే పసుపు ఉప్పు కలిపి మనం బాయిల్ చేస్తాం కదా చికెన్లోని, అప్పుడు వేస్తాం కాబట్టి మీరు ముందే చికెన్లో ఉప్పు వేసుకోవద్దు. చికెన్లో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకున్న తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటే అది కరగదు కదా, అందు గురించి సాల్ట్ వేసాను. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకొని చూడండి, ఇలాగా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మీడియం ఫ్లేమ్లో పెడుతుంటే అది ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. అందు గురించి చికెన్ అడుగట్టకుండా అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఫ్రై అయిపోయి చక్కగా ఆయిల్ అన్నది పైకి వచ్చేస్తుంది మనకి. ఇలాగ 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది కూడా మనకి చికెన్ మొత్తం ఫ్రై అయిపోతుంది. చూసారా ఎంత టేస్టీగా చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈజీగా చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేలాగా కూడా మనకి చికెన్ అలాగా ఆయిల్ ఎక్కువ కూడా మనం పిల్లలకి పెట్టకూడదు కదా, అది అన్హెల్తీ అవుతుంది. అందుకని మనం ఇలాగా ఆయిల్ తక్కువ క్వాంటిటీలో వేసుకున్న ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు ఇలాగా చీరుకొని కరివేపాకుతో కరివేపాకు వేసుకొని ఫ్రై చేస్తే ఒక 2 మినిట్స్ అలాగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. ఇది సిమ్లోనే అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, చక్కగా అయిపోయింది చికెన్ ఫ్రై. టేస్టీ ఈజీ చికెన్ ఫ్రై. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసి, ఇది మనకి బిర్యానీకి కానీ చపాతీకి కానీ రోటీకి అన్నిటికి బాగుంటుంది. మీరు ఈజీగా టేస్టీగా ఈ చికెన్ ఫ్రై రెసిపీని తయారు చేసుకొని ఇంట్లో చూడండి. నాకు కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. శివశేషు వ్లాగ్స్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.